ఎవరు ఎవరది? నీలకంఠుని దర్శనం కోసం నిష్ఠాగరిష్ఠుడనై తపస్సు చేసుకుంటున్న నా ముఖం మీద నీళ్లు చల్లి నాకు తపోభంగం కలిగించి ఇన్నేళ్ల నా తపఫలాన్ని బూడిదలో పోసిన పన్నీరును చేసినదెవరు? ఎవరు ఎవరు? నన్ను మన్నించండి మహానుభావ. నేను గంధర్వ కన్యను. ఇది నేను తెలిసి చేసిన తప్పు కాదు. తలస్నానం చేసి వెంట్రుకలు ఆరబెట్టుకునే ప్రయత్నంలో ఈ పొరపాటు జరిగింది స్వామి. పొరపాటు జరిగిందని ఎంత తడబాటు లేకుండా చెబుతున్నావే. గంధర్వ కన్య స్నానమాడటానికి స్వర్గలోకంలో నీటికే కరువు వచ్చిందా? ఎవడికి చెబుతున్నావే నీ మాయమాటలు? నీచురాల కళ్ళు పొరలు గమ్మి కావాలనే ఈ పాపాన్ని కొడిగట్టి కళ్ళబొల్లి మాటలాడుతున్నావా? నీ మాటల మాయలో పడటానికి నేనేమి స్థిరచిత్తం లేని మీ మహేంద్రుని. గంధర్వ కన్యనన్న అహంకారంతో నీవు తలపెట్టిన ఈ పాపానికి నువ్వు భూలోకాన అయిన జాతి వారి ఇంట పుట్టి కడజాతి వాణ్ణి పెళ్లి చేసుకుని అర్థాంతరంగా ఘోరమైన చావు చచ్చినవుగా. ఇదే నా శాపం. అనుభవి. స్వామి, నన్ను మన్నించండి స్వామి, నన్ను మన్నించండి. స్వామి, భూత భవిష్యత్ వర్తమానాలను ఏకకాలంలో దర్శించే జ్ఞాననేత్రం గల సాధు పుంగవులు మీరు నన్ను మాత్రం ఎందుకు అపార్థం చేసుకున్నారు స్వామి? నా తండ్రి గారైన గంధర్వరాజుపై ప్రమాణం చేసి చెబుతున్నాను, ఇది నేను తెలిసి చేసిన నేరం కాదు స్వామి. దయచేసి నన్ను మన్నించి కఠినమైన మీ శాపాన్ని ఉపసంహరించుకోండి. చూడమ్మా, వింటి నుంచి వెలువడిన బాణాన్ని, నోటి నుంచి వెలువడిన శాపాన్ని ఉపసంహరించుకోవడం అసాధ్యం. అకారణంగా నా నోటి నుంచి ఏ మాట రాదు. వచ్చిందంటే ఖచ్చితంగా దానికేదో బలమైన కారణం ఉండకపోదు. భూలోకాన కడజాతి వాణ్ణి చేసుకున్నా చివరికి నీవు నీ గంధర్వలోకాన్నే చేరుకుంటావు. నడుమ జరిగే ఈ 4 రోజుల నాటకంలో నీ పాత్ర నీవు పోషించక తప్పదమ్మా. యశో ప్రాప్తిరస్తు.